వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్. మనం ఈ వీడియోలో సిలాయిజమ్స్లో పార్ట్ 9 నో టు ఆల్ కేస్ చూద్దామమ్మా. ఇప్పటి వరకు మనం 8 పార్ట్స్ చేసామమ్మా. అన్నిటినీ ప్లేలిస్ట్లో పెట్టున్నాను, ఒకసారి చూడండి నాన్న. ఖచ్చితంగా బేసిక్ పార్ట్ 1 చూస్తేనే మీకు మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా అర్థమవుతాయి నాన్న. రైట్, మనం పార్ట్ 9లో నో టు ఆల్ కేస్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం నాన్న. ఈ నో టు ఆల్ కేస్ అన్నది చాలా వరకు ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయమ్మా. ఈ నో టు ఆల్ కేస్ని ఎలా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. దీనికి స్టేట్మెంట్స్ ఇలా ఇస్తాడమ్మా. దీనికి ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. ఉదాహరణకి ఇలా ఇచ్చాడు, నో ఏ ఈస్ బి అన్నాడు, ఆల్ బీస్ ఆర్ సి అని అన్నాడు. నో ఏ ఈస్ బి అన్నాడు, ఆల్ బీస్ ఆర్ సీస్ అని అన్నాడు. అలా ఇక్కడ మనం చూస్తే ఏ నుండి బీకి ఉన్న రిలేషన్ నో. మరి ఏ నుండి బీకి పాసిబిలిటీలు ఉండవు. సమ్ నాట్ కావాలంటే డైరెక్ట్ రిలేషన్లో చెప్పచ్చు. కారణం నో ఉన్న ప్రతిదీ సమ్ నాట్తో చెప్పచ్చు. ఆల్ టు నో కేసులో ఏమన్నామంటే అవుటర్ సర్కిల్కి నో ఉంటే అది ఇన్నర్కి స్ప్రెడ్ అవుతుందని. కానీ నో టు ఆల్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే లోపల ఉన్న నో కాస్త బయటకు అయితే రాదమ్మా. అంటే ఏ నుండి బీకి ఉంది కదా నో, అది ఏ నుండి సి మధ్య చెప్తానంటే ఒప్పుకోరు. ఇక్కడ ఏ బిని మాత్రమే టచ్ చేయదు, సిని టచ్ చేస్తానని చెప్పలేదు, టచ్ చేయనని కూడా చెప్పలేదు. కాబట్టి ఏసీల మధ్య మీరు నోతో చెప్పే కుదరదు అనమాట. మరి ఇక్కడ సికి ఏకి మధ్య ఉన్న రిలేషనే ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది జాగ్రత్తగా వినండి. సికి ఏకి మనకున్న రిలేషన్ ఏంటంటే సి నుండి ఏకి మనం సమ్ నాట్తో చెప్పచ్చమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. ఎందుకు దీని విషయం చెప్పండి. దీన్ని తెలుగులో అర్థం చేసుకుంటే కొన్ని సీలు ఏలు కావు. ఇవన్నీ సీలేనమ్మా, ఇవన్నీ సీలే. అందులో ఇవి ఎట్టి పరిస్థితిలో ఎక్కడికి రావు అంటే ఏ దగ్గరికి రావు. ఈ సీలన్నీ ఏ దగ్గరికి రావచ్చేమో కానీ ఈ భాగం రాదు. కారణం ఆ భాగానికి ఏకి మధ్య నో అనే రిలేషన్ ఉంది. అందుకనే మనం ఏమని చెప్తారంటే సమ్ పార్ట్ ఆఫ్ సి ఈజ్ డెఫినెట్లీ నాట్ ఏ. సిలో ఉన్న కొంత భాగం ఎట్టి పరిస్థితిలో ఏ కాదు. సిలో ఉన్న కొంత భాగం పేరే బి. అది ఎట్టి పరిస్థితిలో ఎక్కడికి రాదు అంటే ఏ దగ్గరికి రాదు. సో సి నుంచి ఏకి ఏ రిలేషన్ వస్తుంది అంటే సమ్ నాట్ వస్తుంది నాన్న. మరి సమ్ నాట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందరే చెప్పాను, పాసిబిలిటీలు ఏమొస్తాయి. సి నుండి ఏకి సమ్ నాట్ డైరెక్ట్ రిలేషన్లో ఉంది కాబట్టి పాసిబిలిటీ సమ్ లేదా నోలు మాత్రమే. అంటే సమ్ సీస్ ఆర్ ఏస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని చెప్పచ్చు. నో సి ఈజ్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ అని కూడా చెప్పచ్చు. మరి ఇక్కడ మళ్ళీ మరొక విషయం ఉంది నాన్న. అదేంటంటే ఏ నుండి సికున్న రిలేషన్ ఏంటి. సి నుంచి ఏ కంటే మనం ఏమనేసాము, సి నుంచి ఏకి సమ్ నాట్ అనే రిలేషన్ ఉందని చెప్పాం. మరి ఇప్పుడు ఏ నుండి సికి ఏంటి రిలేషను. మా ఏ నుండి సికి ఎటువంటి డైరెక్ట్ రిలేషను ఉండదు. కారణం ఏంటి అంటే సి నుండి ఏకి ఉన్నదేంటి సమ్ నాట్. సమ్ నాట్కి రివర్స్ లేదు. ఇది మనం పార్ట్ 1లోనే చెప్పున్నాను నేను. ఆల్కి రివర్స్ చెప్పచ్చు. ఆల్కి రివర్స్ ఏంటి సమ్. ఆల్తో ఉన్న వాక్యాన్ని రివర్స్ చేసి సమ్తో చదవచ్చు. సమ్కి రివర్స్ ఏంటి సమ్మే. సమ్ని రివర్స్ చేస్తే సమ్మే వస్తుంది. నోకి రివర్స్ ఏంటి నోతోనే వస్తుంది. నోకి రివర్సు నోతోనే వస్తుంది. మరి ఇక్కడ అడిగింది ఏంటి సమ్ నాట్. సమ్ నాట్కి రివర్స్ లేదు అన్న విషయాన్ని మనం ఆల్రెడీ ఇంతకు ముందరే చెప్పుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు గుర్తుకు రావాలి మనకు. సో ఈ మోడల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఒక రూట్లో సమ్ నాట్ ఉంది, ఇంకొక రూట్లో సమ్ నాట్ ఉండదు. అదే ఇప్పుడు నేను ఏ నుంచి సికి పాసిబిలిటీలు అడిగాను అనుకోమ్మా, ఏ నుంచి సికి డైరెక్ట్ రిలేషన్ లేదుగా. సో ఏ నుంచి సికి ఒకవేళ పాసిబిలిటీ కేసెస్ చెప్పమంటే
డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి అన్ని పాజిబిలిటీలు చెప్పచ్చు. అంటే ఆలు, సమ్ము, నో, సమ్ నాట్ అన్ని పాజిబిలిటీలు చెప్పచ్చు. ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ సమ్ నాట్ వస్తుంది, ఎక్కడ సమ్ నాట్ ఉండదు. ఇది మనకు మెయిన్. ఖచ్చితంగా స్టేట్మెంట్లో కనుక నో ఉంది అంటే అక్కడ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఆ క్వశ్చన్. ఈ పార్ట్లో ఉన్న ఈ క్వశ్చన్సే చాలా కన్ఫ్యూజన్గా వస్తాయమ్మా. సరే, వీటి గురించి ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ మోడలే ఇంపార్టెంట్ నాన్న మనకు. జాగ్రత్తగా విన్నాం. ఉదాహరణకు నేను ఇలా వేసాను. నో ఏ ఈస్ బి, ఆల్ ఏస్ ఆర్ సీస్, ఇలా ఇచ్చా. ఇప్పుడు ఇందులో సమ్ నాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది జాగ్రత్తగా వినండి. సమ్ నాట్, సమ్ నో కాంబినేషన్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి నాన్న, సి నుండి ఏకి ఏం చెప్పచ్చు? సమ్ చెప్పచ్చు. ఏ నుండి బికి ఏముంది? నో ఉంది. కాబట్టి సి నుండి బికి ఏమొస్తుంది అంటే సమ్ నాట్ వస్తుంది. సిలో ఉన్న కొంత భాగము, సిలో ఉన్న ఈ భాగము బి దగ్గరికి రాలేదు. అదే బి నుంచి సికి రిలేషన్ అడిగితే డైరెక్ట్ రిలేషన్ లేదు. ఇక్కడ సమ్ నాట్ ఉంది కాబట్టి సి నుంచి బికి పాసిబిలిటీలు అడిగాడు అనుకోమ్మా. సమ్ నాట్ ఉన్నప్పుడు పాసిబిలిటీ సమ్ లేదా నో. అదే బి నుంచి సికి పాసిబిలిటీలు అడిగాడు అనుకోమ్మా, డైరెక్ట్ రిలేషన్ లేదుగా. అన్ని పాసిబిలిటీలు చెప్పచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి ఈ వీడియోలో. రైట్, ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్స్ని కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేసి చూద్దాం. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, నో జెంటిల్మెన్ ఈజ్ పూర్. నో gentleman is poor. No gentleman is poor. రెండోది ఏమిచ్చాడు? ఆల్ జెంటిల్మెన్ ఆర్ రిచ్. ఆల్ జెంటిల్మెన్ దే ఆర్ ఇన్ రిచ్. సమ్ నాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి? నో కాంబినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? రిచ్ నుంచి పూర్కు. రిచ్ నుంచి పూర్కి ఏం చెప్పచ్చు? సమ్ నాట్ చెప్పచ్చు. అదే పూర్ నుంచి రిచ్కి రిలేషన్ అడిగాడు అనుకోండి, పూర్ నుంచి రిచ్కి ఎటువంటి రిలేషన్ లేదు. సరే, ఫస్ట్ కంక్లూజన్ చూద్దాం. పూర్ నుంచి రిచ్కి అడిగాడు. పూర్ నుంచి రిచ్కి ఏమీ చెప్పకూడదు. చూడండి, ఇక్కడ నోతో కూడా చెప్పకూడదమ్మా. నో కూడా ఒక రిలేషనే. నో కూడా ఇక్కడ రిలేషన్లో చెప్పకూడదు. నో అనేది ఇక్కడ పాసిబిలిటీలో ఉంది, డైరెక్ట్ రిలేషన్లో ఉండదు. సో ఫస్ట్ది తప్పు. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. నో పూర్ ఈజ్ రిచ్ అంటే పూరు రిచ్ సర్కిల్స్ ఎలాగో టచ్ కావట్లేదు కదా అని నోని ట్రూ అని చెప్పాలనుకుంటారు. నో కూడా ఇక్కడ మంచి రిలేషనే, దాన్ని చెప్పకూడదు. నో అనేది ఖచ్చితంగా మనకు తెలిస్తేనే చెప్పాలి. ఇక్కడ పూర్కి జెంట్మెన్కి అడగమనండి, నోతో చెప్పచ్చు. ఎందుకని? అక్కడ స్టేట్మెంట్లోనే ఉంది. మరి పూర్కి రిచ్కి ఎటువంటి రిలేషను లేదు. అదే రిచ్ నుంచి పూర్కి అయితే సమ్ నాట్ ఉంది నాన్న. పూర్ నుంచి రిచ్కి అసలు రిలేషనే లేదు, నోతో కూడా చెప్పకూడదు. ఫస్ట్ తప్పు. రెండోది చూడండి, రిచ్ నుంచి పూర్కి ఏం అడిగాడు? రిచ్ నుంచి పూర్కి సమ్ నాట్ అడిగాడు. ఇదేగా, రిచ్ నుంచి పూర్కి ఉన్నదే సమ్ నాట్. సో రెండోది కరెక్ట్ నాన్న. సో ఆన్సర్ ఓన్లీ 2 అని ఇద్దాం. రైట్ నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేద్దామమ్మా. వీడియోని పాస్ చేసి సమ్ నాట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. దాని తర్వాతనే కంక్లూజన్స్ చెక్ చేసి సొల్యూషన్ చూడండి. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నో మ్యాప్ ఈజ్ క్యాప్ అన్నాడు. నో మ్యాప్ ఈజ్ క్యాప్ అని చెప్పడం జరిగింది. ఆల్ క్యాప్ ఆర్ క్యామ్ అని కూడా చెప్పారు. నాన్న, ఇక్కడ క్యామ్ నుంచి మ్యాప్కి సమ్ నాట్ వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మ్యాప్ నుంచి క్యామ్కి ఎటువంటి రిలేషన్ కూడా లేదు, ఇది కూడా గుర్తుండాలి మనం. కారణం సమ్ నాట్కి రివర్స్ లేదు. సరే, ఫస్ట్ కంక్లూజను క్యామ్కి మ్యాప్కి ఇచ్చాడు. ఇది మ్యాప్ అలా ఉన్న రిలేషన్ ఏంటి? సమ్ నాట్. పాసిబిలిటీలు ఏం చెప్పచ్చు? ఈ రూట్లో పాసిబిలిటీలు సమ్తో అయినా చెప్పచ్చు, లేదా నోతో అయినా చెప్పచ్చు. మరి అక్కడ అడిగింది సమ్మే అమ్మ. సో ఫస్ట్ది ట్రూ, సమ్తో అడిగాడు కాబట్టి ట్రూ. ఇక రెండోది, క్యాప్కి మ్యాప్కి మధ్య
సమ్ నాట్ అనే డైరెక్ట్ రిలేషన్. ఇది క్యాప్, ఇది మ్యాప్. అవునా? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి నాన్న ఏమి ఇచ్చినాడు? నో మ్యాప్ ఈస్ క్యాప్ అన్నాడు. అంటే మ్యాప్కి క్యాప్కి ఉన్న రిలేషన్ ఏంటి? నో. నో ఉన్న ప్రతిదీ మళ్ళీ దేంతో చెప్పచ్చు? సమ్ నాట్తో చెప్పచ్చు. యూనివర్సల్ ఉన్న ప్రతి దగ్గర పార్షియల్ ఉంది. కాబట్టి ఈ రెండోది కరెక్ట్ నాన్న. రెండు కరెక్ట్ కాబట్టి మన ఆన్సరు బోత్ 1 and 2 అని. రైట్ నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. రైట్. నో పోల్ ఈజ్ రోడ్ అన్నాడు. నో పోల్ ఈజ్ రోడ్ అన్నారు. రెండవది ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్ అన్నాడు. ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్. నాన్న ఇక్కడ సమ్ నాటు హౌస్ నుంచి పోల్కి వస్తుంది. హౌస్ నుంచి పోల్ రిలేషన్ ఏంటి అంటే సమ్ నాట్. సరే, ఇక పోల్ నుంచి హౌస్కి అడిగితే మాత్రం ఏ రిలేషను లేదు. ఫస్ట్ కంక్లూజను రోడ్డుకి హౌస్కి ఇచ్చాడు. ఇది రోడ్డు, ఇది హౌస్. రోడ్ నుంచి హౌస్కి ఆల్ లేదా సమ్తో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇచ్చింది సమ్మే కాబట్టి ఫస్ట్ది. ఇక రెండోది హౌస్ నుంచి పోల్కి సమ్ నాట్ అడిగాడు. ఇది హౌస్ అమ్మ, ఇది పోల్, ఉన్న రిలేషనే సమ్ నాట్ కాబట్టి రెండోది కూడా చెప్పుకోవచ్చు. సో రెండు కరెక్టేనా? మళ్ళీ కూడా మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే బోత్ అనే వస్తుంది. సో ఆన్సరు ఆప్షన్ ఈ బోత్ అని ఇవ్వాల్సి వస్తుంది. ఇది నాన్న నో టు ఆల్ కేసు అమ్మ. ఈ నో టు ఆల్ కేసు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాన్న. ఇది ఒకటి. నెక్స్ట్ చెప్పబోయే సమ్ టు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ పార్ట్ 10లో వస్తుంది సమ్ టు నో కేసు. ఈ రెండిట్లోనే మనకు ఈ సమ్ నాట్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది స్టూడెంట్స్ని. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీగానే వస్తుంది నాన్న. రైట్ నాన్న. ఇప్పటివరకు మీకు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నాన్న. నేను ఆ డౌట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.